అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆరాధ్య దైవమ, ఆరాధనకు యోగ్యుడా, ఆదరించు తండ్రి, ఆత్మల కాపరి, ఆది అంతము లేని తండ్రి, అంతరంగమున నెరిగిన దేవా, ఆశ్రయ దుర్గమ, ఆకాశ సింహాసనాసీనుడా, ఆత్మస్వరూపి, ఆశ్రిత జనపాలక, ఆదరణకర్త, ఆత్మరూపుడా, ఆత్మను కుమరించు తండ్రి, ఆకాశ మార్గమున ప్రకాశమానమైన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రి, ఆత్మ నావికుడా, ఆరాధనకు పాత్రుడా, ఆధిపత్యము గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మా జీవితంలో మార్చుకొని తండ్రి, నీకు ప్రీతికరమైన వారిగా బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని నిలబెట్టుచున్నందుకే ఈ మా మనవలను మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 18వ వచనం నుంచి. ఈ అధ్యాయంలో రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు, వీరిలో బల్యమును ఖడ్గమును ధరించుకునేవారు, అంబులు సరిగా వేయువారు, యుద్ధమందు నేర్పురులైన వారు ఇంచుమించు 44,700 మంది. వీరు హగ్గీయుల మీదకి, యూతువాల మీదకి, నాపీషు వారి మీదకి, నోదాబు వారి మీదకి యుద్ధముకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధమందు వీరు అదోనై వారికి ప్రార్థన చేసి ఉన్నారు. నమ్మకంతో ప్రార్థన చేసి ఉన్నట్టుగా మనం ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ విధంగా అదోనై వారి యందు నమ్మకంతో ప్రార్థన చేసిన వీరి మొరలను అదోనై వారు విని వారు జయము పొందుటకు సహాయం పడినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా వీరు బాషాను మొదలు బయల్హెర్మోను వరకు, షెనీరు వరకు, హెర్మోను పర్వతం వరకు వీరు నివసించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే వీరిలో కీర్తి పొందిన వారు, పెద్దలైన వారు ఎవరనగా ఎఫేరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్యా, యహదియేలు, వీరందరూ కూడా పరాక్రమశాలులుగా, పేరు పెద్దలుగా ఉన్నట్లుగా ఇదేనో చూస్తున్నాం. అయినప్పటికీ వీరు అదోనై వారి యందు మరి నమ్మకం, విశ్వాసాన్ని ఎక్కువ కాలం లేకుండా అన్య దేవతలను, విగ్రహారాధనలు వీరు అనుసరించటం వల్ల అదోనై వారు అష్షూరు రాజైన పూలును, తిగ్లత్-పిలేసెరును వారి మనసులను రేపి వీరి మీదకి తీసుకొచ్చి వీరికి బానిసలుగా హులుహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతముల యొద్దకు వీరిని బానిసలుగా తీసుకెళ్ళిపోయినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అదోనాయి వారి యందు నమ్మకం విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేస్తే ఆయన యొద్ద నుంచి సహాయం పొందుకోగలమని ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.